గోవు దేని కొరకు సృజింపబడింది అంటే ఆరాధన యందు కొన్ని పరిమితులు ఉంటాయి. అందరూ అన్ని ఆరాధనలు చేయలేరు. ఇప్పుడు ఒక భక్తుడు ఉంటాడు, ఆయన భక్తి చాలా తీవ్రమైన స్థితిలో ఉంటుంది. కాబట్టి ఆయన ఓ అరటిపండు ఇలా చేత్తో పట్టుకున్నాడు అనుకోండి, ఇలా ముక్కలు విరిచి ఇలా పెడుతున్నాడు అనుకోండి, కామాక్షి పరదేవత ఇలా చెయ్యి చాపి ఆయన పెట్టిన అరటిపండు ముక్కలు పుచ్చుకుని నోట్లో వేసుకుంటుంది. ఆయనతో మాట్లాడుతుంది, మహాస్వామితో మాట్లాడింది. అలాగే కామకోటి పీఠ పరంపరలో ఎందరితో మాట్లాడింది. శృంగేరి గురు పరంపరలో ఎందరో గురువులతో శారదమ్మ మాట్లాడుతుంది. కానీ నాకు కోరిక ఉంటుంది, అమ్మవారికి నేను కూడా అరటిపండు తినిపించాలి. నాకు అంత స్థాయిలో ఉపాసన లేకపోవచ్చు, కానీ నా జన్మలో ఎప్పుడైనా అమ్మవారికి అరటిపండు పెట్టగలనా? ఇప్పుడు స్థాయితోటి, ఉపాసనా బలంతోటి